హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 57,322 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మన టార్గెట్ ఈ లెవెల్ దగ్గర నా టార్గెట్ అయితే చెప్పడం జరిగింది మీకు గతంలోనే. సో ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో మార్కెట్ డౌన్ఫాల్ రావాలి, ఇప్పుడు కొన్న దాని ప్రకారం చూసుకుంది ఓవర్ బాట్లో ఉంది మార్కెట్. డెఫినెట్గా కొత్త కరెక్షన్ వైపు రావాలి, వస్తే మాత్రం మనం ఈ లెవెల్ దగ్గరికి వచ్చి నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం కూడా చెప్పడం జరిగింది. యాక్సిడీస్గా మనకి రాంగ్ సెల్లింగ్ అయితే రావడం జరిగింది నిన్న. సో నవ్వు రాంగ్ సెల్లింగ్ వచ్చినా సరే మనకి పర్ఫెక్షన్గా మళ్ళీ మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ని బేస్ చేసుకుంటేనే మార్కెట్ ప్రెజర్ అయితే స్టాండింగ్ ఒకేషన్ అయితే మీద ప్రజెంట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ని క్లోజ్ చేయలేదు, ఈ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని హిట్ చేసింది, వాళ్ళ హిట్ చేసిన ట్రై చేసింది కానీ కుదరలేదు. సో ఇక్కడ మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది, ఇంటర్డే బేసిక్లో చిన్న సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. రేపు కూడా కొద్దిగా ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని ఒకవేళ హిట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా కొద్దిగా స్పైక్ మూమెంట్ వస్తే మాత్రం కింద 56,800 నుంచి మళ్ళీ 57,000 సపోర్ట్ లెవెల్, ఆ లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్ అయితే జనరేట్ చేసి మళ్ళీ ఈ లెవెల్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఓకేనా, అంటే ఏర్పడిన స్పైక్ మూమెంట్స్ అంటే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే వాల్యూమ్కి క్రియేట్ చేస్తానికి స్పైక్ మూమెంట్ వస్తుంది. అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి మార్కెట్ ఏంటంటే ఈ మళ్ళీ ఆ 5 మినిట్స్ క్యాండిల్ అయితే ఏదైతే 5 మినిట్స్ అయితే 5 మినిట్స్, 30 మినిట్స్ అయితే 10 మినిట్స్, 1 అవర్ అయితే 1 అవర్ క్యాండిల్ అయితే ఉంటుందో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పైక్ వచ్చినప్పుడు ఆ క్యాండిల్ని ఆ లోపే క్లోజ్ చేసుకుంటారు అనమాట. అంటే ఒకవేళ సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్లో కావచ్చు, లేదా ఆఫ్టర్నూన్ సెషన్లో స్పైక్ మూమెంట్ వచ్చిందనుకోండి, వచ్చి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు అనమాట. ఓకే, 56,800 నుంచి 57,000 వరకు సపోర్ట్ లెవెల్ అక్కడ క్రియేట్ చేసుకుంటారు. ఒకవేళ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని మనకి సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ రోజు అయితే ఏ రకంగా మల్టిపుల్ టైం స్పెండ్ చేసిందో అదేవిధంగా రేపు కూడా కొద్దిగా వాల్యూమ్ని అయితే ఈ లెవెల్ దగ్గర జనరేట్ చేసుకుని అక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మనకి 57,450 లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. మన రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 57,550 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 57,750 సెకండ్ టార్గెట్, 57,800 మూడో టార్గెట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇంటర్డే బేసిక్లో. ఓకేనా, ఒకవేళ డౌన్ఫాల్గా ఒకవేళ రావాలని డౌన్ఫాల్కి అయితే నాకు ఏదైనా న్యూస్ బేసిక్ వస్తుందేమో తప్ప కానీ డెఫినెట్గా మార్కెట్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే రాంగ్ సెల్లింగ్లో వచ్చింది. డెఫినెట్గా దీనికి 50 నుంచి 60% కరెక్షన్ చేసుకుని మళ్ళీ డౌన్ఫాల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ డౌన్ఫాల్ వస్తే మాత్రం, ఒకవేళ ఈ కరెక్షన్ రాకుండా డౌన్ఫాల్ వస్తే డెఫినెట్గా 100 to 100% మాత్రం రాంగ్ సెల్లింగ్లోనే వెళ్తుంది. మళ్ళీ మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే మార్కెట్లో ఒక అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ ఉంది. ఈరోజు ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, రేపు ఇంకో అడ్జస్ట్మెంట్ ఉంది, 2 అడ్జస్ట్మెంట్స్ బ్యాలెన్స్ ఉంది. ఆ 2 అడ్జస్ట్మెంట్స్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ సెల్లింగ్కి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే నేను సపోర్ట్ లెవెల్ అంటే దారుణంగా సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ మల్టిపుల్ టైమ్ అంటే ఇక్కడ హోల్డింగ్ పర్పస్లో సపోర్ట్ లెవెల్ అని చెప్పట్లేదు, ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ లెవెల్ అని చెప్తున్నా. మీరు అదే బేస్ చేసుకుని ఇదే సపోర్ట్ లెవెల్ కదా ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ పడదేమో అనుకుంటారు. కానీ నేను సపోర్ట్ లెవెల్ చెప్పిన అడ్జస్ట్మెంట్కి సపోర్ట్ లెవెల్ చెప్పాను, అర్థమైందా? సో సపోర్ట్ లెవెల్స్ చాలా ఉన్నాయి మనకి, రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా చాలా ఉంటాయి. అడ్జస్ట్మెంట్ సపోర్ట్ లెవెల్, ఇంటర్డే సపోర్ట్ లెవెల్, తర్వాత హోల్డింగ్ పర్పస్లో మనకి సపోర్ట్ లెవెల్, వాల్యూమ్ వితౌట్ వాల్యూమ్ సపోర్ట్ లెవెల్, విత్ వాల్యూమ్ సపోర్ట్ లెవెల్, నార్మల్ సపోర్ట్ లెవెల్, ఇలాంటి చాలా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. సో ఈ సపోర్ట్ లెవెల్ని మనకు ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అడ్జస్ట్మెంట్ ప్రకారంగా వెళ్ళాలి. నా టార్గెట్ మాత్రం 57,700 నుంచి 57,800 వరకు మనకి టార్గెట్ అయితే, నా టార్గెట్ ఈ లెవెల్ దగ్గర అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట, ఈ లెవెల్ దగ్గర. సో ఒక్క నిమిషం. సో ఈ లెవెల్ అనమాట. సో ఈ లెవెల్ దగ్గర 57,800 మనకి ఇది ఏంటంటే మల్టిపుల్ టైం ఈ లెవెల్ని రెసిస్టెంట్గా మనకి ఫోకస్ చేసుకుంది. సో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఒక స్ట్రాంగ్ సాఫ్ట్ సెల్లింగ్ అయితే రావడం జరిగింది. సో నో ప్రాబ్లం, అయినా సరే మనకి మార్కెటింగ్ సపోర్ట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ దగ్గర నా టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే నేను ఈ రెసిస్టెంట్ లెవెల్ నియర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ ఉంటుంది 56,800 నుంచి 57,000 మనకి మధ్యలో ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా
సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కంప్లీట్గా ఒక వాల్యూమ్తో లెవెల్ బ్రేక్ అయితే మనకి పుట్ ఆప్షన్ తీసుకెళ్ళిపోతాను కంప్లీట్గా. నేను స్పైక్ మూమెంట్ చెప్పాను దాకా ఇప్పుడు కంప్లీట్గా మనకి ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఒకవేళ అలా కాకుండా మనకి ఈ లెవెల్ మనకి బ్రేక్ అయితే మనకి ఈ లెవెల్ బ్రేక్ అయిన వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే ఈ లెవెల్ తగ్గించి నేను కాల్ ఆప్షన్ అయితే ట్రై చేసుకుంటాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఈ రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ టిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి మనకి 23,981 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ మీకు ఒక ఈ సపోర్ట్ లెవెల్ చెప్పాను. తర్వాత గతంలో ఈ సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది మీకు. రెసిస్టెంట్ మనకి ఇది సపోర్ట్ లెవెల్ కూడా 2 విధాలుగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ చూడండి మనకి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఉంది. మళ్ళీ అగైన్ వచ్చింది. మళ్ళీ సపోర్ట్ తీసుకుని బ్రేక్ అయింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను పుట్ ఆప్షన్ అయితే బై చేశాను. కొద్ది గొప్ప ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మనకి ఈ లెవెల్ దగ్గర డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుందనమాట. సో నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేయలేదు. ఎందుకంటే డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్ది అని అనుకున్నాను. కానీ మార్కెట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అప్సైడ్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి తెలుసు. కానీ ఒకసారి గ్యాప్ డౌన్ వరకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నేను పుట్ ఆప్షన్కి తీయలేదు అనమాట. కానీ డెఫినెట్గా ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇంటర్ బేసిక్లో కొద్దిగా గొప్ప ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. అయితే మనకి 23,900 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒక డౌన్ సైడ్ అయితే 23,000 లెవెల్ కంప్లీట్ బ్రేక్ అయితే మాత్రం 23,000 ఈ లెవెల్ వరకు అయితే నేను టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ రేపు కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్ 23,755 సెకండ్ టార్గెట్, 23,700 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. రేపు కూడా మార్కెట్ కొద్దిగా వాలిటాలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్కెట్ 24,000 కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ రోజు రెసిస్టెంట్ లెవెల్ ఫేస్ చేసుకుంది 24,000ని. ఈ 24,000 కంప్లీట్గా బ్రేక్ అయితే మార్గం 24,100 ఫస్ట్ టార్గెట్, 24,200 మన ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు ఓపెన్ అయితే అంటే ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఒకవేళ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. ఒకవేళ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,900 నుంచి 23,900 నుంచి 24,000 గ్యాప్ అప్ ఓపెన్ అయితే పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ లెవెల్కి అప్సైడ్ అయితే ఒకవేళ ఈ లెవెల్కి అప్సైడ్ మూమెంట్కి ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్కెట్కి డెఫినెట్గా డౌన్ఫాల్కి రావాలి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో అదేవిధంగా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో ఈ ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వచ్చేస్తాం. ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకం ఉంది. ఇప్పుడు ఒకసారి స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్, ప్రెసిస్టెంట్ సిస్టమ్ అనమాట. ఈ స్టాక్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్టాక్స్లో ఇది కూడా ఒకటి అనమాట. సో ఇది ఓవరాల్గా రాంగ్ సెల్లింగ్లో ఒకటి రావడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది అనమాట. ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసుకుంటుంది మార్కెట్. ఇక్కడ నుంచి స్టాక్ మాత్రం అప్సైడ్ మూమెంట్ ఉంది. ఇప్పుడు ఒక చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేస్తానికి గత కొన్ని రోజుల నుంచి అటెంప్ట్ చేస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ సారి, సెకండ్ సారి, థర్డ్ సారి, ఫోర్త్ సారి, ఈరోజు నిన్న ఈరోజు కూడా ఫిఫ్త్ టైం అటెంప్ట్ చేసింది ఇది. సో ఇది చాలా మటుకు ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే అటెంప్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కంప్లీట్గా ఒక వాల్యూమ్తో ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేస్తే టార్గెట్ మాత్రం నా టార్గెట్ మాత్రం ఈ లెవెల్ దగ్గర అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది షార్ట్ టర్మ్, ఇది జస్ట్ 1 వీక్లో రావచ్చు, 2 వీక్స్లో రావచ్చు, లేదంటే మూమెంట్ ఇంకా బాగా ఉంటే మాత్రం 3-4 డేస్కి రావచ్చు ఈ మూమెంట్. ఓకేనా. సో ఇది నాకు ఫేవరెట్ స్టాక్లో ఇది ఒక వన్ ఆఫ్ ద స్టాక్ అన్నమాట. సో ఇది నేను ఇది స్టాక్స్ ఓన్లీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ దీంట్లో బై కానీ సెల్ కానీ ఏ విధమైన రికమెండేషన్ లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బై కానీ సెల్ కానీ చేయాలనుకుంటే మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అదేవిధంగా స్టాక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకం ఉంది. మీరు కూడా ఆప్షన్లో కానీ స్టాక్లో కానీ ట్రేడ్ చేస్తే జాగ్రత్త ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.